ఓకే సార్ చెప్పండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే 14 నెలలు అయితే అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది పరిపాలన? నా పేరు రాజిరెడ్డి, కరీంనగర్ ఉన్నది. ఓకే. ఈ పోయిన ప్రభుత్వం చాలా తేడాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా కొంచెం సాధ్యం వరకు మంచి పనులు చేస్తారు. కులగణన చేసారు, అన్ని చేసారు, అన్ని సాధ్యం వరకు చేస్తారు. కానీ కొంచెం రైతుల బాధలు కొంచెం తక్కువ చేస్తారు. అది ఇంకా చేయాలి. మొత్తం రుణమాఫీ కాలేదు, అసలు చేయాలి. తర్వాత రైతు ప్రస్తుతం అందరికి ఇవ్వాలి, అన్ని విధాలా సహకరించాలి. అంటే గవర్నమెంట్ డబ్బులు లేవని చెప్తుంది కదా సార్. డబ్బులు లేకుంటే వాగ్దానం చేసి కాబట్టి కంపల్సరీ ఇట్లా ఇవ్వాలి. వాగ్దానం చేయకపోతే అడగపోయారు కదా. మీరు అడిగా డిసెంబర్ 9కే చెప్తా అన్నారు కదా, చేయలేదు. మీరు ఇప్పటికే సాధ్యమంటారు చేయాలి. డిసెంబర్ 9 అన్నారు, సంక్రాంతి అన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా దాటిపోయింది. రేషన్ కార్డ్స్ కూడా మొన్న ఒకసారి అప్లికేషన్ పెట్టి నైట్ అప్లికేషన్ ఆఫ్ చేసిరంట ఆ వెబ్సైట్ ని. మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేసిరని అంటున్నారు. నిజంగా స్టార్ట్ అయిందా సార్? స్టార్ట్ అయింది కానీ అది ఇంతవరకు రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు. ఇస్తారని గ్యారెంటీస్ లేదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేవు. రేషన్ కార్డు ఇస్తే బియ్యం అన్ని ఇవ్వాలి కాబట్టి ఏం చేయలేము అట్లా. కాబట్టి సాధ్యం వరకు సర్దుకోవాలి. కానీ పోయిన వాగ్దానాన్ని చేస్తేనే పిల్లలకు మళ్ళీ నెక్స్ట్ గెలవగలుగుతారు. లేకపోతే మళ్ళీ గత ప్రభుత్వమే మళ్ళీ రాగలుగుతారు. గత ప్రభుత్వంలో అసలు ఆ దగ్గర రానియలేదు. ఎవరాని మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఏం లేవు. ఓన్లీ రైతు భరోసా వచ్చేది ఖచ్చితంగా. రైతు రుణమాఫీ కాలేదు, ఒకటి రెగ్యులేషన్ అంతే. దీనిలో కొంచెం 50% పర్వాలేదు. రైతు బిల్లు కంట్రీ కాబట్టి మంచిగా ఉన్నది బిల్లు. ఇది ఓకే. కొన్ని పథకాలు స్టార్ట్ అయితే మంచిగా ఉన్నాయి, కానీ కొన్ని చేయాలి, చేస్తలేదు. మండల ఆఫీసులో అవుతాయి పనులు అవుతాయి, కానీ మున్సిపల్ ఆఫీసులే సగం పని అవుతలేవు. మాది బాలాజీనగర్ ఏరియా ఉన్నది, అది డ్రైనేజ్ ఎవరు కడతలేరు. సంవత్సరం తీసిరు పెట్టి కడతలేరు. అది సహకారం చేయాలని మేము అనుకుంటున్నాం. చాలా మంది రైతులు రైతు బంధు పడక, రైతు భరోసా రాక కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇబ్బంది వాస్తవే, కానీ మనం స్టార్ట్ చేసాం కదా. అప్పుడు టైం వేసిండు. డబ్బులు లేక లేదా అంతే, డబ్బులు వేసుకోలే అన్నారు కాబట్టి చేయలేదు. డబ్బు లేక ఏం చేస్తాం మరి. అనుకుంటాం మన ఇంట్లో ప్రజలు ప్రజలు ఇబ్బంది అవుతాడు, మన ఇంట్లో ప్రజలు చేస్తాం మరి. ఇంటికి అప్పు చేసిరు, ఆ అప్పు తీరాలా, అది తీరాలి కదా. ఆ అప్పు కట్ట ఇది కట్టాలి కాబట్టి అది చేయాలని.